హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరిన కథలు. ఈరోజు కథ యారగంట్ రుద్ర, ఎపిసోడ్ నెంబర్ 14. కథను రచించిన వారు హారిక గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్లే ముందు ప్లీజ్ వీడియోకి చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వు చూస్తుండు, ఇప్పుడు నేను ఏం చేస్తాను. ఈ ఫోటో మిస్టర్ రుద్రకి పంపిస్తాను, చూస్తూ ఉండు. ఆయన నిన్ను ఏం చేస్తారో అని శివాని ఫోన్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కింద హాల్లోకి వచ్చి పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని వెతుకుతున్నాడు. ఎందుకంటే ఎవరైనా రుద్ర నెంబర్ తనకిస్తారని. ఎందుకంటే శివాని ఫోన్లో అతని నెంబర్ లేదు కాబట్టి. లడ్డు అక్కడున్న ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాడు, కానీ అతనికి కావలసింది మాత్రం అతనికి దొరకలేదు. టెన్షన్ గా హాల్లో ఉన్న సోఫా దగ్గరకు వచ్చి కూర్చోగానే ఎదురుగా టీపాయ్ పైన ఒక ఫోన్ కనిపించింది. ఆ ఫోన్ లడ్డు చేతిలోకి తీసుకొని చూశాడు. అది విశాల్ గారి ఫోన్. అది చూసి లడ్డు చాలా సంతోషించాడు. అతనికి ఫోన్ పాస్వర్డ్ కూడా తెలిసి ఉండడంతో వెంటనే ఫోన్ ఓపెన్ చేసి కాంటాక్ట్ లిస్ట్ వెతకడం స్టార్ట్ చేశాడు లడ్డు. లడ్డూకి విశ్వనాథ్ గారి నెంబర్ దొరికింది. సో వెంటనే ఆలస్యం చేయకుండా విశ్వనాథ్ గారికి కాల్ చేశాడు. విశ్వనాథ్ గారు కాల్ లిఫ్ట్ చేసి హలో అనగానే లడ్డు తన స్వీట్ లడ్డు వాయిస్తో, అంకుల్, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను, సారీ, కానీ నాకు మీ హ్యాండ్సమ్ అబ్బాయి నెంబర్ కావాలి. విషయం ఏంటంటే నేను అతనితో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి అన్నాడు లడ్డు. ఫోన్లో లడ్డు వాయిస్ విన్న విశ్వనాథ్ గారి పెదవులపై చిరునవ్వు వచ్చింది. ఓకే, నేను నీకు వాట్సాప్లో నెంబర్ పంపుతాను, సేవ్ చేసుకో. అంతగా ఏం ఇంపార్టెంట్ మ్యాటర్, అది కూడా మాట్లాడుకో అనగానే సంతోషంగా థ్యాంక్స్ అని చెప్పి లడ్డు కాల్ కట్ చేశాడు. విశ్వనాథ్ గారి మొహంలో చిరునవ్వు ఇంకా అలానే ఉంది. రుద్ర నెంబర్ విశాల్ గారి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేశారు. లడ్డు వెంటనే ఆ నెంబర్ని శివాని ఫోన్లో సేవ్ చేసి విశాల్ గారి ఫోన్ని ఎక్కడి నుండైతే తీశాడో అక్కడే పెట్టేశాడు. సైలెంట్గా ఎవరి కంట్లో పడకుండా అక్కడ నుంచి గార్డెన్లోకి వెళ్ళి ఒక టేబుల్ పై కూర్చొని రుద్రకి కాల్ చేశాడు లడ్డు. కౌటిల్య ఎంటర్ప్రైజెస్. రుద్ర అప్పుడే తన మీటింగ్ రూమ్ నుంచి మీటింగ్ కంప్లీట్ చేసుకొని బయటికి వస్తున్నాడు. అప్పుడే అతని ఫోన్ మోగింది. రుద్ర తన జోబులో నుంచి ఫోన్ బయటకు తీసి చూశాడు. అన్న నెంబర్ నుంచి కాల్ వస్తుంది, అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది. కానీ రుద్ర మొబైల్లో ఒక సిస్టమ్ ఉంది. ఎవరైతే కాల్ చేశారో వాళ్ళ నెంబర్ పేరు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. సో ఇప్పుడు కూడా అలాగే తెలిసింది. శివాని పరుచూరి నుండి కాల్ వస్తుంది తనకి. శివాని పేరు చూసి అతడి మనసు ఒక్క క్షణం ఎగిరి గంతేసినట్టయింది. కానీ మన రాక్ రుద్రబాబు ఫేస్లో ఎప్పట్లానే ఎలాంటి ఎక్స్ప్రెషన్ కూడా లేవు. అతడికి అస్సలు నమ్మకం కలగడం లేదు శివాని తనకి కాల్ కూడా చేస్తుందని. ఫోన్ స్క్రీన్పై చేయి పెట్టి అతడి మనసులో నాపైన ఎలాంటి నమ్మకం పెట్టుకోదు అని, నాకు బంధాలపైన నమ్మకం లేదు అనుకొని ఫోన్ అటెండ్ చేశాడు. ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని ఏం మాట్లాడతారో అన్నట్టుగా వింటున్నాడు. లడ్డు రుద్ర ఫోన్ లిఫ్ట్ చేయడంతోనే మిస్టర్ రుద్ర కౌటిల్య, మీకోసం ఒక ఇన్ఫర్మేషన్. ఆ ధ్రువ ఉన్నాడు కదా, వాడు నీ లైఫ్ని స్పాయిల్ చేయాలనుకుంటున్నాడు. వాడికి ఎంత ధైర్యం ఉంటే శివాని చేతినే పట్టుకుంటాడు. వాడు అతను చెడ్డవాడు కాదు, కానీ అలాని మంచివాడు కూడా కాదు. ఎప్పుడు చూసినా శివాని చుట్టే తిరుగుతూ ఉంటాడు. మీరు అతనికి ఒకసారి అర్థమయ్యేలా చెప్పండి, లేకపోతే నేను వాణ్ణి కొడతాను. రుద్ర ఫస్ట్ లడ్డు మాటలు విని షాక్ అయ్యాడు. ఆ తర్వాత మొత్తం మ్యాటర్ అంతా విన్నాక కోపం కట్టలు తెంచుకుంది. ఏదైతే లడ్డు తనకి చెప్పాడో అది విని తట్టుకోవడం అతని వల్ల కావట్లేదు. గట్టిగా ఫోన్ని నలిపేస్తూ పళ్ళు కొరుకుతూ, ఎంత ధైర్యం ఉంటే వాడు అలా చేశాడు అన్నాడు రుద్ర. హా, నేను కూడా అదే చెప్తున్నాను కదా, ఎంత ధైర్యం ఉంటే వాడు అలా చేస్తాడు. ఆగండి, వాట్సాప్లో మీకు ఒక ఫోటో సెండ్ చేస్తున్నాను, ఆ తర్వాత మీరు దీనికి పర్మనెంట్ సొల్యూషన్ వెతకండి అని ఫోన్ హోల్డ్లో పెట్టి
వాట్సాప్‌లో ఇందాక తీసిన ఫోటోని రుద్రకి సెండ్ చేశాడు లడ్డు. రుద్ర తన ఫోన్ స్క్రీన్‌లో ఆ ఫోటో చూడగానే అతని రక్తం మరిగిపోయింది. ఆ ఫోటోలో ధ్రువ శివాని చేయి పట్టుకొని శివాని వైపు చూస్తున్నాడు. రుద్రకి చాలా అంటే చాలా కోపం వచ్చింది. రుద్రకి అసలు అంతు చిక్కడం లేదు. తనకెందుకు ఇంత జెలసీగా ఉంది అని. జనాబ్ ఏ దారిలో అయితే వెళ్తున్నాడో అది తనని ప్రేమ అనే అందమైన లోకంలోకి తీసుకువెళ్తుందని అర్థం అవ్వడం లేదు. ప్రేమలో జెలసీ లేకపోతే ప్రేమలో మజానే ఉండదు. రుద్రకి చాలా అంటే చాలా కోపంగా ఉంది. కాల్ కట్ చేసి తన ఫోన్ని పాకెట్‌లో పెట్టుకొని చాలా అంటే చాలా ఫాస్ట్‌గా అక్కడి నుంచి బయటకొచ్చాడు రుద్ర. రోహిత్ అతని వైపు చాలా కన్‌ఫ్యూజ్‌గా చూస్తూ ఉన్నాడు. అతని స్పీడ్ అందుకోలేనంతగా అతని వెనకే పరిగెడుతున్నాడు. ఈరోజు రుద్ర చాలా అంటే చాలా కోపంగా ఉన్నాడు. ఈరోజు అతడు తన నిజమైన రూపంలోకొచ్చాడు. అతనికి ఎవరిపైన దయ, జాలి అనేది ఉండవు. లిఫ్ట్ ఎక్కి గ్రౌండ్ ఫ్లోర్‌కి చేరుకొని కోపంగా తన కారు వైపు అడుగు వేశాడు. రోహిత్ ఇంకా రుద్ర సెక్యూరిటీ అతని వెనకే పరిగెడుతున్నారు. అతన్ని ఆపుతున్నారు. కానీ రుద్ర ఎవరి మాట వినలేదు. కార్‌లో కూర్చొని చాలా అంటే చాలా స్పీడ్‌గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రోహిత్ ఇంకా సెక్యూరిటీ గార్డ్ వేరే కార్‌లో కూర్చొని రుద్ర వెనకే ఫాలో అయ్యారు. రుద్ర చాలా వేగంగా కార్ డ్రైవ్ చేస్తున్నాడు. రోహిత్ కార్ అతని వెనకే వెళ్తూ ఉంది. కానీ రుద్రని చేరుకోలేకపోతున్నాడు. రోహిత్ చాలా టెన్షన్‌గా కూర్చొని ఉన్నాడు. అప్పుడే అతని ఫోన్ రింగ్ అయింది. ఫోన్ చేతిలోకి తీసుకొని చూశాడు. రుద్ర తనకి కాల్ చేస్తున్నాడు. రోహిత్ సెకండ్ కూడా లేట్ చేయకుండా కాల్ లిఫ్ట్ చేశాడు. రుద్ర అతన్ని బెదిరించాడు. నోరు మూసుకొని వెనక్కి వెళ్ళిపో. ఎవ్వరూ నా వెనక రావద్దు. లేకపోతే మీ అందరిని ఏం చేస్తానో నాకే తెలీదు. నేను వేసే శిక్షకి మీరు జీవితాంతం మర్చిపోలేరు అన్నాడు. రుద్ర బెదిరింపు విని రోహిత్ చాలా భయపడిపోయాడు. డ్రైవర్కి కారు ఆపమని చెప్పి రిటర్న్ తిప్పుకొని వచ్చిన దారిలోనే వెళ్ళిపోయారు. రుద్ర చాలా అంటే చాలా వేగంగా కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. అతడి కళ్ళు కోపానికి ఎర్రగా మారాయి. కోపంగా కార్ డ్రైవ్ చేస్తున్నాడు. అతడి ఎదురుగా ఒకటి కనిపిస్తుంది. ధ్రువ శివాని చేయి పట్టుకోవడం. అది తట్టుకోవడం తన వల్ల కావట్లేదు. శివానీని టచ్ చేసే అధికారం కేవలం నాకు మాత్రమే ఉంది. మిగతా ఎవరికీ లేదు. ఈరోజు రుద్రని వదిలిపెట్టను అనుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ తెలియని శివాని, ధ్రువ మాట్లాడుకుంటూ ఉన్నారు రూమ్లో. లడ్డు వాళ్ళని కోపంగా చూస్తూ ఉన్నాడు. అప్పుడే శివాని దృష్టి లడ్డూపై పడింది. డోర్ వెనుక దాక్కునున్నాడు. అది చూసి శివాని, ఓయ్ లడ్డు మహారాజ్, లోపలికి రా. దొంగతనంగా తెలియకుండా మాటలు వినడం చాలా తప్పు. శివాని పిలవగానే లడ్డు ఫుల్ యాటిట్యూడ్గా రూమ్లోకొచ్చి శివానిని హత్తుకున్నాడు. వీడికి ఇంకా పెద్ద జలసి. శివాని అతని తలపై చేయి వేసి, ప్రేమగా ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ నిలబడి అని అడిగింది శివాని. లడ్డు చాలా కోపంగా ధ్రువ వైపు చూస్తూ, ఇతడు నీ రూమ్లోకి ఎందుకు వచ్చాడు? నీకు తెలుసు కదా నీ రూమ్లోకి కేవలం నేను మాత్రమే రావాలని. సో ఇతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని అడిగాడు. శివాని మొహంలో చిరునవ్వు. ధ్రువ నన్ను కలవడానికి వచ్చాడు. ఇతను నా ఫ్రెండ్. తనకి కూడా రావడానికి హక్కు ఉంటుంది కదా. లడ్డూకి కోపం వచ్చింది. శివాని నుండి దూరం జరిగి మూతి తిప్పుకొని ఒకవైపు తిరిగి నిలబడ్డాడు. శివాని లడ్డూని అలా చూసి చాలా నవ్వొస్తుంది. అతన్ని బ్రతిమలాడుతూ ఉంది. కాసేపట్లోనే పరుచూరి మ్యాన్షన్లోకి ఒక బ్లాక్ లగ్జరీ కార్ ఎంటర్ అయింది. సెక్యూరిటీ గార్డ్ ఆ కార్ దగ్గరికి వచ్చారు. అప్పుడే కారులో నుంచి రుద్ర కోపంగా బయటికి దూకుతూ కనపడ్డాడు. రుద్రని చూసి సెక్యూరిటీ గార్డ్స్ వెనక్కి జరిగారు. రుద్ర తన షర్ట్ లీవ్స్ ఫోల్డ్ చేస్తూ కోపంగా ఇంట్లోకి వెళ్ళాడు. రుద్ర లోపలికి వెళ్ళి శివాని అని అరుస్తూ ఉండగా ఆమె అందమైన అమాయకమైన మొహం కనిపించేసరికి కోపాన్ని చాలా వరకు కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు రుద్ర. గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. సైలెంట్గా నిలబడ్డాడు. అప్పుడే అక్కడికి విశాల్ గారు వచ్చి అక్కడ రుద్రని చూసి షాక్ అయ్యారు. రుద్ర దగ్గరికి వచ్చి, రుద్ర గారు మీరిక్కడ, రండి రండి కూర్చోండి అన్నారు అల్లుడికి మర్యాద చేస్తూ.
రుద్ర కళ్ళు తెరిచి వెళ్లి సోఫాలో కూర్చొని తన కోపపు చూపులతో ఆ ఇంటి నలుదిక్కులా చూస్తూ ఉన్నాడు. విశాల్ గారు ఆయన ఎదురుగా కూర్చున్నారు. రుద్ర సైలెంట్‌గా కూర్చొని తన కళ్ళని సీసీ కెమెరాల్లో చూస్తూ ఉన్నాడు ఇల్లు మొత్తం. విశాల్ గారు రుద్ర మొహం చూస్తూ ఉన్నాడు. ఆయనకి అస్సలు అర్థం కావడం లేదు. సాయంత్రం 5 అవుతుంది. రుద్ర ఇక్కడికి ఎందుకొచ్చాడో తెలియట్లేదు. ఇక్కడ ఏదైనా పని ఉందా? లేకపోతే ఎవరినైనా కలవడానికొచ్చాడా? కానీ రుద్ర స్వభావానికి విరుద్ధంగా అతడు ఎవరినైతే కలవడానికి రాడు. సో ఏదైనా పనిపైన వచ్చుంటాడు అనుకొని డీప్ బ్రీత్ తీసుకొని, విశాల్ గారు, నేను మిమ్మల్ని అడగవచ్చా? మీరు ఈ టైంలో ఇక్కడికి ఎందుకొచ్చారో తెలుసుకోవచ్చా? అన్నారు. రుద్ర ఆయన వైపు చూసి, నేను శివానితో మాట్లాడడానికి వచ్చాను. మీరు తనతో మాట్లాడొచ్చా నేను అని అడిగాడు. రుద్ర మాటలు విని విశాల్ గారు షాక్ అయ్యారు. కానీ వెంటనే ఆయన ఆలోచించి, సరే నేనిప్పుడే శివానిని పిలుస్తాను అన్నారు విశాల్ గారు. లేదు, అంత అవసరం లేదు, నేనే వెళ్ళి తనతో మాట్లాడతాను అన్నాడు రుద్ర. విశాల్ గారు కూడా సరే అని రుద్రని వెంట పెట్టుకొని శివాని రూమ్ వరకు తీసుకెళ్లాడు. రూమ్ లోపల ధ్రువ, శివాని, లడ్డు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉన్నారు. విశాల్ గారు శివాని రూమ్ ఎంట్రన్స్ దగ్గరికి చేరుకొని, శివాని చూడు, నిన్ను కలవడానికి ఎవరొచ్చారో అన్నారు. వాళ్ళ మాటలు విని శివాని కూర్చున్న దగ్గర నుంచి లేచి నిలబడి క్వశ్చన్ మార్క్ ఫేస్తో లేచి ముందుకు అడుగులు వేసింది. వాళ్ళ నాన్న దగ్గరికి చేరుకునేసరికి ఆయన పక్కనున్న వ్యక్తిని చూసి శివాని ఆశ్చర్యపోయింది. విశాల్ గారి పక్కన రుద్ర నిలబడి ప్రేమగా శివాని వైపు చూస్తూ ఉన్నాడు. రుద్ర కళ్ళల్లో తనపై కనబడుతున్న ప్రేమని చూసి శివాని హృదయం పులకరించింది. ఒక్క క్షణం అలా రుద్ర వైపు చూసి తన చూపులు కిందకి దించేసి సైలెంట్గా నిలబడి ఉంది. విశాల్ గారు నవ్వుతూ, రండి రుద్ర గారు, శివానితో మాట్లాడండి అన్నారు. శివాని కొంచెం వెనక్కి వెళ్ళింది. రుద్ర దించుకున్న శివాని ఫేస్ని ప్రేమగా చూస్తూ శివాని రూమ్లోకి వచ్చాడు. రుద్రని అక్కడ చూడ్డంతో మన లడ్డూ బాబు సంతోషానికి లిమిటే లేదసలు. వెంటనే పరిగెడుతూ రుద్ర దగ్గరికి వచ్చి అతని కాళ్ళు చుట్టేశాడు గట్టిగా. రుద్ర అదంతా పట్టించుకోకుండా శివాని వైపే చూస్తూ ఉన్నాడు. ధ్రువకి రుద్రని అక్కడ చూసి చాలా అంటే చాలా కోపం వస్తుంది. వెంటనే పిడికిలి బిగించి కోపంగా రుద్రని చూస్తున్నాడు. కానీ రుద్రకి అవన్నీ పట్టట్లేదు. అతడి దృష్టి మొత్తం శివాని పైనే ఉంది. శివ నేనే చూస్తూ ఉన్నాడు. విశాల్ గారు, మీరు మాట్లాడుతూ ఉండండి, నాకు కింద పని ఉంది. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. లడ్డు రుద్ర కాళ్ళని గట్టిగా చుట్టేశాడు. చాలా సంతోషంగా, చాలా మంచి పని చేశారు మీరు ఇక్కడికి వచ్చి. నాకు మీరు చాలా గుర్తొస్తున్నారు. మీతో చాలా మాట్లాడాలనుంది నాకు అని ముద్దు ముద్దుగా చెప్తున్నాడు లడ్డు. రుద్ర లడ్డు భుజాన్ని పట్టుకొని తన నుంచి దూరంగా జరిపి చాలా గంభీరంగా 10 మినిట్స్ వినపడుతుందా? 10 మినిట్స్. నాకు శివానికి మధ్యలో ఎవరు రాకూడదు, అర్థమవుతుందా నీకు? లడ్డు సరే అన్నట్టుగా తల ఊపి రుద్ర వైపు నవ్వుతూ చూసి శివాని రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. రుద్ర చాలా షార్ప్గా ధ్రువ వైపు చూశాడు. మిస్టర్ ధ్రువాంష్ వర్మ, మీకు స్పెషల్గా ఇన్విటేషన్ ఇవ్వాలా ఏంటి? మీరు కూడా రూమ్లో నుంచి బయటకు వెళ్ళండి. ఎందుకంటే నేను నా కాబోయే భార్యతో పర్సనల్గా మాట్లాడాలి. అలాంటి విషయాలు నేను అందరి ముందు మాట్లాడలేను అన్నాడు. ధ్రువ రుద్ర మాటలు విని భయమేసింది. ధ్రువకి చాలా అంటే చాలా కోపం వస్తుంది. కానీ ఏం చేయలేని పరిస్థితి తనది. మామూలుగా రుద్ర అంటేనే చాలా భయపడతారు అందరూ. తను ఎదురుగా వచ్చి అలా డైరెక్ట్గా మాట్లాడేసరికి ఇంకేం మాట్లాడకుండా శివాని వైపు చూశాడు. శివాని తలదించుకొని నిలబడి ఉంది. ధ్రువ అలాగే అక్కడ నిలబడి ఉన్నాడో అక్కడే నిలబడున్నాడు. అక్కడి నుంచి వెళ్లే ప్రసక్తే లేదన్నట్టుగా మొండిగా నిలబడున్నాడు. అతన్ని చూస్తున్న రుద్రకి చాలా అంటే చాలా కోపం వస్తుంది. కానీ చాలా అంటే చాలా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు, కేవలం తన హనీ కోసం. రుద్ర తన గెడ్డం రబ్ చేసుకుంటూ, నీలాగా నా దగ్గర ఎక్కువ టైం లేదు. అనవసరంగా ఇటు అటు తిరుగుతూ నేను టైం వేస్ట్ చేసుకోను. నాకంటూ ఒక టైం టేబుల్ ఉంది. అందులో నుంచి నేను 10 నిమిషాలు గ్యాప్ తీసుకొని ఇక్కడికి వచ్చాను, నా కాబోయే భార్యతో మాట్లాడడం కోసం.
నేను చాలా మర్యాదగా ప్రవర్తిస్తున్నాను. నేను నా కంట్రోల్ లూజ్ అవ్వకముందే మీరు మర్యాదగా బయటకు వెళ్తే బావుంటుంది. రుద్ర మాటలు విని ధ్రువ ఆ రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. అతడు బయటకు వెళ్ళిపోవడంతో రుద్ర లోపల నుంచి డోర్ లాక్ చేసి శివాని దగ్గరకొచ్చాడు. శివానికి చాలా అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది. అందుకే శివాని మళ్ళీ డోర్ దగ్గరికి వెళ్ళి లాక్ ఓపెన్ చేసింది. రుద్ర కూడా శివాని వెనకే వెళ్ళి ఆమె వెనకే నిలబడ్డాడు. శివాని డోర్ లాక్ ఓపెన్ చేసి వెనక్కి తిరిగేసరికి తనెదురుగా రుద్ర కనపడేసరికి మళ్ళీ తన తల కిందకి దింపేసింది. కంటిన్యూగా ఒక 5 మినిట్స్ అలాగే చూస్తూ ఉన్నాడు శివాని వైపు. ఇద్దరిలో ఎవరు కూడా ఒక మాట కూడా మాట్లాడుకోలేదు. శివానికి చాలా భయంగా ఉంది రుద్ర ఏం చేస్తాడో అని. అసలిప్పుడు ఇతను ఎందుకొచ్చాడు ఇక్కడికి? నిజానికి రుద్ర అక్కడికి రావడానికి కారణం తనకు తెలియదు కాబట్టి ఏం జరగకూడదు అన్నట్టుగా ఫింగర్ క్రాస్ చేసి నిలబడింది. శివాని ఫింగర్ క్రాస్ చేయడం రుద్ర చూసి పని చెయ్యి తన చెయ్యి పట్టుకున్నాడు. నువ్వు బాధ పెట్టుకోవడం ఏం బాలేదు. ఒకటి గుర్తు పెట్టుకో, నువ్వు నాకు చాలా విలువైన దానివి. నీలాంటి వ్యక్తి ప్రపంచంలోనే ఇంకొకరు లేరు, ఉండరు కూడా. నువ్వు రుద్రకి హనివి అన్నాడు. శివాని చాలా షాక్ అయింది రుద్ర ఇలాంటి వ్యక్తి తనని పొగడ్డం విని. శివాని కూడా అందరిలాగా మనిషే కాబట్టి అతడు ఆమెను అలా పొగుడుతుంటే నచ్చింది. కానీ ఆమె సంతోషాన్ని తన మొహంలో చూపించలేదు. ఇప్పుడు కూడా చూపులు దింపేసి నిలబడి ఉంది. ఒక చేత్తో శివాని చేతిని పట్టుకొని మరొక చేతితో ఆమె గడ్డం పట్టుకొని తలని పైకెత్తి ఆమె అందమైన మొహాన్ని చూస్తున్నాడు. కానీ శివాని మాత్రం అతడి కళ్ళలోకి చూడలేదు. ఆమెను చూస్తూ ఉంటే ఇంకా ఇంకా చూడాలన్న పిచ్చి రుద్రలో ఎక్కువైపోతూ ఉంది. అతడి గుండె వేగంగా కొట్టుకుంటుంది. అతడి శరీరంలో వెచ్చటి ఆవిర్లు స్టార్ట్ అయ్యాయి. అతడు చాలా అంటే చాలా కంట్రోల్ చేసుకుంటున్నాడు అతని ఫీలింగ్స్ని. డీప్ బ్రీత్ తీసుకొని స్మూత్ వాయిస్తో, హనీ, నేనొకటి నీకు స్ట్రైట్గా చెప్తున్నాను. ఎంత వీలైతే అంతగా మనుషుల నుండి దూరంగా ఉండడానికి ట్రై చేయి. ఎందుకంటే నాకు ఇలాంటివన్నీ నచ్చవు. నువ్వు నాదానిలాగే ఉండాలి. సో నువ్వు కేవలం నాతోనే మాట్లాడాలి, నా చుట్టుపక్కలే ఉండాలి అని చెప్పి శివాని గడ్డాన్ని వదిలేసి ఆమె ఫేస్ పైన పడిన వెంట్రుకలను సరిచేస్తూ, నిజం చెప్తున్నాను, చాలా అంటే చాలా కోపం కంట్రోల్ చేసుకుంటున్నాను. నేను ఈరోజు నాకు తెలిసి ఇంత కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం నా జీవితంలో ఇదే మొదటిసారి. దీనికి కారణం కేవలం నువ్వు. సో నువ్వే ఆలోచించు, నీ విషయంలో నేను ఎంత సీరియస్గా ఉన్నానో. నేను ఈరోజు చూసింది నాకు అస్సలు నచ్చలేదు. కానీ నేను తమాషా చేయాలనుకోలేదు. అందుకే స్ట్రైట్గా నీతో మాట్లాడుతున్నాను, చాలా కూల్గా. సో నీకు అంతా అర్థమైందని అనుకుంటున్నాను. శివాని ఫేస్లో భయం చాలా క్లియర్గా తెలుస్తుంది. తనకు అర్థమైపోయింది రుద్ర తనకేం చెప్పాలనుకున్నాడో. శివాని సరే అన్నట్టుగా తన తలను ఊపింది. రుద్ర శివాని తలపై చెయ్యి వేసి, జీవితకాలం నా చెయ్యి నీ తలపై ఇలాగే ఉంటుంది, అది గుర్తుపెట్టుకో అన్నాడు. ఎందుకో తెలీదు కానీ శివానికి అతడు తన తలపై అలా చెయ్యి పెట్టడం నచ్చింది. కానీ ఉన్నట్టుండి తన కళ్ళలో నుంచి నీళ్ళొస్తున్నాయి. అలా కళ్ళల్లో నుంచి నీళ్ళు ఎందుకు వస్తున్నాయో కారణం తెలీదు. నేనెందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నాను అనుకుంది శివాని. రుద్ర శివాని తలపై నుంచి తన చేతిని వెనక్కి తీసుకొని శివాని రూమ్ నుంచి బయటకు నడిచాడు. శివాని కేవలం నిలబడి అతను వెళ్లేది చూస్తూ ఉంది. కొంచెం కొంచెంగా రుద్ర ముందుకు వెళ్తూ తనకు కనిపించకుండా వెళ్ళిపోయాడు. శివాని చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యింది. ఈరోజు ఫస్ట్ టైం రుద్రతో ఉంటే తన నాన్నతో ఉన్న ఫీలింగ్ వచ్చింది. రుద్ర ఎప్పుడైతే శివాని తలపై చేయి పెట్టాడో పూర్తి అధికారంతో, శివాని కళ్ళు తుడుచుకొని, నేను ఈ మనిషిని అసలు అర్థం చేసుకోగలనా? ఈరోజు నేను ఒకేసారి ఇతని 2 రూపాలు చూశాను అని వెళ్ళి బెడ్ పైన కూర్చొని రుద్ర తనతో మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంది. రుద్ర హాల్లోకి వెళ్ళాడు. హాల్లో విశాల్ గారు, ధ్రువ, లడ్డు కూర్చొని ఉన్నారు. రుద్ర విశాల్ గారి దగ్గరికి వచ్చి అతని కాళ్లకు దండం పెట్టి, జాగ్రత్తగా చూసుకోండి శివానిని, కేవలం రేపటి వరకు, ఆ తర్వాత తను ఈ రుద్ర బాధ్యత అన్నాడు.
విశాల్ గారి మొహంలో చిరునవ్వు సరే అన్నట్టుగా తల ఊపారు. రుద్రతో ఏదో మాట్లాడుకున్నారు ఆయన. కానీ రుద్రకి టైం ఇవ్వడంతో రుద్ర ఫాస్ట్‌గా ఎవరికీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. విశాల్ గారైతే రుద్ర వెళ్తూ ఉంటే అలాగే చూస్తూ నిలబడ్డారు. ధ్రువకి చాలా అంటే చాలా కోపం వస్తుంది రుద్రపై. 5 మినిట్స్ ఆగమను. రుద్ర ఈ ఇంట్లో నా స్థానాన్ని, నా హక్కుని, నా అధికారాన్ని లాక్కున్నాడు అని పిడికిలి బిగించాడు. లడ్డు ఫాస్ట్‌గా పరిగెడుతూ బయటికి వెళ్ళాడు. 5 నిమిషాలు. రుద్ర బయటికి వెళ్ళి కార్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఉండడం, కార్ స్టార్ట్ చేయబోయే లోపు లడ్డు పరిగెడుతూ అతని దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేశాడు. రుద్ర లడ్డూని గుర్రుగా చూసి డోర్ ఓపెన్ చేశాడు. ఇలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా లడ్డూ వైపు చూశాడు రుద్ర. లడ్డు అతని దగ్గరికి వెళ్ళి, అంతెందుకు బిల్డప్ కొడతావు? నేను నీకు హెల్ప్ చేశాను, అయినా నువ్వు నాతో మాట్లాడడం లేదు. నాకన్నా శివాని విషయంలో నువ్వే ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతావు చాలా. సో ఈ విషయానికొస్తే నువ్వు నాకు ఎంత హెల్ప్ చేశావు, కానీ ఒక పని మాత్రం కరెక్ట్ చేశావు. ఇప్పటి నుంచి ఆ ధ్రువాన్ని దృష్టిలో ఉంటాడు అన్నాడు రుద్ర. లడ్డు తడబడుతూ, హాహా, నేను శివాని విషయంలో చాలా ఇన్సెక్యూర్. ఎందుకంటే తను నా శివాని. తను ఎన్నో సంవత్సరాలుగా నాతో ఉంటుంది, నాతో మాట్లాడుతుంది. నాకెందుకో తెలీదు, కానీ ఫస్ట్ నుంచి ధ్రువ అంటే ఇష్టం లేదు. ఎప్పుడు చూసినా ఒక టైం ఉండదు, పాడు ఉండదు అంటూ లేకుండా శివాని గుమ్మం తొక్కుతూ ఉంటాడు. గమ్ముల అతుక్కొని ఉంటాడు. నేను వాళ్ళని సపరేట్ చేయలేకపోయాను. ఎందుకంటే అతను శివాని బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి. అతనంటే శివానికి ఇష్టం. అందుకే నేను ఆలోచించి మిమ్మల్ని పిలవాలి అనుకున్నాను. మిమ్మల్ని చూసి ఎవరైనా భయంతో దాక్కుంటారు. సో శివాని కూడా మీ మాట వింటుందని ఆలోచించాను అన్నాడు లడ్డు. తన స్టీరింగ్ పై చేతులు పెట్టి, నువ్వు శివానిని ఏమన్నా అంటే బాగోదు చెప్తున్నాను. అమ్మాయి కరెక్ట్గానే ఉంది. ఆ ధ్రువకి మెదడులో పురుగు తిరుగుతూ ఉంది. చాలానే ఎగురుతున్నాడు గురుడు. ఇస్తున్న మర్యాద తీసుకోకుండా చాలా ఓవర్గా చేస్తున్నాడు. హా, మీరు కరెక్ట్గా చెప్పారు అన్నాడు లడ్డు. రుద్ర లడ్డు వైపు చూసి, లోపలికి వెళ్ళు, బయటికి ఎందుకు వచ్చావు? లడ్డు మళ్ళీ తన అవతారంలోకి వెళ్ళిపోయి ముద్దుగా క్యూట్గా, ఎందుకంటే మీరంటే నాకు చాలా ఇష్టం. మీ ఫేస్ చూస్తే లైఫ్ టైం అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది. రుద్ర మళ్ళొకసారి డీప్ బ్రీత్ తీసుకొని, నువ్వు 24 అవర్స్ శివాని పక్కనే ఉంటావు కదా. ఒక విషయం చెప్పు నాకు, నువ్వు ఈ మాటలన్నీ ఎక్కడి నుంచి నేర్చుకున్నావు? లేదా మీ స్కూల్లో ఇలాంటి మాటలు నేర్పిస్తారా? లేదంటే శివానిని నీకు ఈ మాటలు నేర్పించిందా? నాకు తెలిసినంత వరకు శివాని గురించి తను నీలాగా ఎక్కువగా మాట్లాడదు అన్నాడు రుద్ర. లడ్డు షాక్ అయ్యి, ఇక్కడే తెలిసిపోతుంది మీకు శివాని గురించి ఏం తెలీదని. శివాని చాలా ఎక్కువగా మాట్లాడుతుంది. శివాని ఎంతగా మాట్లాడుతుందంటే తన మాటలకి అసలు లిమిటే ఉండదు. నేను ఇంకా శివాని ఒకే రకం. నేను ప్రతిరోజు సీరియల్స్ చూస్తాం, మేము బబుల్ గమ్ తింటాం. సీరియల్స్లో ఏమేమి డైలాగ్స్ ఉంటాయో మీరు మమ్మల్ని అడగచ్చు. మాకు అన్నీ గుర్తున్నాయి. ప్రతి ఒక్క సీరియల్కి మీరు ఎగ్జామ్ పెట్టినా ఓకే, మేము అందులో 100% మార్క్స్తో పాస్ అవుతాం. శివాని కూడా చాలా ఎక్కువ సీరియల్స్ చూస్తుంది. తనే నాకు సీరియల్స్ చూడడం అలవాటు చేసింది అన్నాడు లడ్డు. లడ్డు మాటలు విని రుద్ర షాక్ అయ్యాడు. అయితే శివాని కూడా లడ్డులాగే అన్నమాట. కానీ ఇప్పుడు ఎందుకు తను ఎక్కువగా మాట్లాడడం లేదు? ఎందుకంటే తను నాతో కంఫర్టబుల్గా ఉండడం లేదా అని ఆలోచిస్తున్నాడు రుద్ర. అప్పుడే లడ్డు ఒకసారి శివాని మీతో ఫ్రీగా మూవ్ అయ్యిందంటే అప్పుడు చూడండి, తను ఇంకా మాట్లాడడం స్టాప్ చేయదు. తను ఎంతగా మాట్లాడుతుందంటే తన మాటలు విని విని మీ చెవుల్లో నుంచి రక్తం కారుతుంది. ఇప్పుడంటే తను మీకు భయపడుతుంది కాబట్టి సైలెంట్గా ఉంటుంది. మీరు చూసారా, మిమ్మల్ని చూసి తను ఎలా దూరంగా పరిగెడుతుందో, ఎలా దాక్కుంటుందో? అలా భయపడుతున్న అమ్మాయి ఎలా ఎక్కువగా మాట్లాడగలదు? రుద్ర ఏం మాట్లాడలేదు. తన కార్ డోర్ క్లోజ్ చేసి లడ్డుకి లోపలికి వెళ్ళమన్నట్టు సైగ చేశాడు.
లడ్డు హ్యాపీగా రుద్రకి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి లోపలికి వెళ్ళిపోయాడు. లడ్డు లోపలికి వెళ్ళిపోవడంతో రుద్ర ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది? నెక్స్ట్ ఇక రుద్ర శివాని ఎంగేజ్మెంట్. మరి అక్కడ ఏం జరగబోతుంది అనేది తెలుసుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్లో. ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.